కానీ దానికంటే నీ జీవితం ముఖ్యం కదమ్మా, ప్రాణం ముఖ్యం కదా. నువ్వంటూ ఉంటే పిల్లోడు బతుకుంటాడు. నిన్ను అంత హింసిస్తున్నాడు. ఆయన సూసైడ్ అటెంప్ట్లు చేసుకున్నాడు కాబట్టి సైకలాజికల్ గా వీక్ గా ఉండి సరిపోయింది. ఒకవేళ నువ్వే చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళు పెట్టే హెరాస్మెంట్లకి. మేడం మరి నేనే చూసుకోవాల్సి వచ్చినా సరే మా అమ్మ వాళ్ళకి తెలియాలండి. అలాంటి దుర్మార్గుడికి వెనక ముందు చూడకుండా నా పిల్లలకి ఇచ్చాను. నా పిల్లల పరిస్థితి ఇలాగ అయ్యింది అని మా అమ్మ వాళ్ళకి తెలియాలని నేను అక్కడ ఎంత పడి, మా అమ్మ వాళ్ళు కూడా మేడం గారు ఇంచుమించు ఒక 7-8 సంవత్సరాలు నాతో బిజారు పడి వాళ్ళు ఏంటన్నారంటే, అమ్మ నువ్వు ఉండాలంటే ఆడితో ఉండు, లేదంటే నువ్వు ఇంటికి వచ్చి మాతో కష్టపడు ఆ మొక్క అన్నారండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే అమ్మా. ఆ మొక్క అన్నారండి. ఆ రోజు ఏం జరిగింది, ఎంత ఖర్చు అయింది, ఎవరు పెట్టుకున్నారు మీ ఆయన చనిపోయేటప్పుడు? నేనే పెట్టుకున్నాను మేడం గారు. ఓకే, తర్వాత ఏంటి, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటంటే నేను పెట్టుకున్నాను మేడం గారు. నేను పెట్టుకున్నాను, అంత కార్యక్రమాలు అన్నీ అయ్యేవి. ఆ తర్వాత కూడా ఊర్లో నేను ఒక 2 సంవత్సరాల వరకు ఊరు పెద్ద మనుషులు నువ్వు అక్కడే ఉండమ్మా, నీకు ఏదైనా కావాల్సింది మేము ఇప్పిస్తాము చేస్తామని అన్నారు. నేను వాళ్ళతో పాటు అక్కడే ఉన్నాను మేడం గారు. ఇప్పటికీ నేను వెళ్ళి వస్తుంటా, నా మంచి చెడ్డ వాళ్ళు చూసుకుంటారు మేడం గారు. ఓకే అమ్మా, చూస్తుంటారు ఇప్పటికి. అయితే ఇప్పుడు ఏంటంటే మేడం గారు, నాకు వేరే అతను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పారండి. చెప్పిన తర్వాత అతనికి కొన్ని కష్టాలు, కొన్ని ఇంట్లో ప్రాబ్లమ్స్, మంచి చెడ్డ అన్ని ఉన్నాయండి. అన్ని ఉన్నాయి. నేను అతనికి సపోర్ట్ గా అన్ని విధాలుగా ఉంటున్నామండి. అతను ఎక్కడ వ్యక్తి? అతను ఆ ఊరు పక్క ఊరు వ్యక్తి మేడం గారు. ఒరిస్సాలోనే ఒకప్పుడు వీళ్ళందరూ అంటే మా ఆయన వీళ్ళందరూ మార్కెట్కి వెళ్ళినప్పుడు చేసినప్పుడు వీళ్ళందరూ మమ్మల్ని తెలియని వ్యక్తుల్లో మాట్లాడుకొని పరిచయాల్లాగా ఉండేవారు. అతనికి ఒక ప్రాబ్లం ఉండేది. ఆ ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత మనం చేసుకుంటానని డైరెక్ట్ గా మా అమ్మ వాళ్ళతో వచ్చి అడిగాడండి. ఎప్పుడు, ఏ సంవత్సరంలో? ఏ సంవత్సరం అంటే ఇప్పటికి 6 ఏళ్ళు అయింది మీ ఆయన చనిపోయి. అతను చనిపోయిన సంవత్సరం తర్వాత అడిగారండి. ఓకే అమ్మా. అతను చనిపోయిన సంవత్సరం తర్వాత అడిగితే అతనికి మ్యారేజ్ అయిందా? లేదు మేడం గారు, అతను మ్యారేజ్ అవ్వలేదు. అతను ఒక ఇబ్బందుల్లో ఉండేవాడు. ఇప్పుడు కొంచెం క్లియర్ అయ్యింది మేడం గారు. ఓకే అమ్మా. అయితే అంటే అప్పటికి నాకు ఇప్పుడు నేను ఏదనుకున్నానంటే, అమ్మో నేను అతను పెళ్లి చేసుకున్నానంటే రేపు పొద్దున్న మా బాబుకి ఏదైనా రావాల్సింది ఇవ్వకుండా పాడైపోతాడు, రేపు పొద్దున్న ఈ మనిషి వల్ల నాకు ఒక రూపాయి ఉండదు, వాళ్ళ వల్ల ఉండదు అనేసి నేను అక్కడి నుంచి కొంతవరకు నాకు రావాల్సిన ఇచ్చినంత నేను వెయిట్ చేశాను మేడం గారు. ఓకే అమ్మా. వెయిట్ చేసి ఎప్పటికైనా బాబు కొంటాను కదా మేడం గారు, పక్కన నా లైఫ్ నాకున్నా సరే అలాగనేసి నేను వెయిట్ చేశాను మేడం గారు. ఆ తర్వాత కరోనా ఇవన్నీ కంటిన్యూ రావడం అయింది మేడం గారు. ఇతను నాకు మ్యారేజ్ చేసుకుంటాను చదువుతానని చెప్పడం మేడం గారు, ఇప్పటికి వచ్చి చేసుకోవట్లేదు, చాలా క్లారిటీ అయితే ఇవ్వట్లేదండి. ఇప్పుడు ఏంటంటున్నారంటే, నేను చేసుకుంటాను, నువ్వు నా పక్క ఊరికి వచ్చి ఉండాలి అని అంటున్నాను. అంటే ఆ ఊరిలో కాదమ్మా, నువ్వు 2 years అక్కడ ఉన్నాను అంటున్నావు, తర్వాత మళ్ళీ మీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసావా? వచ్చాను మేడం. అక్కడి నుంచి ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను, అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. 4 years నుంచి నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నావు? అమ్మ వాళ్ళ ఇంట్లోనే. అమ్మ వాళ్ళ పక్క రూమ్ ఇస్తే బాబుని పెట్టుకొని నేను ఇక్కడే కష్టపడి ఇక్కడే చేయడం పనికి వెళ్తూ నేను పని చేస్తూ ఇక్కడే ఉన్నానండి. మీ అబ్బాయి వయసు ఎంతమ్మా ఇప్పుడు? ఇప్పుడు 15 సంవత్సరం అండి. 15? అవునండి మేడం. మరి అబ్బాయి ఒప్పుకుంటాడా నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటే? ఇప్పుడు మాకు వచ్చిన ప్రాబ్లం కూడా కొంచెం అదే మేడం గారు. సరేమ్మా, మనం నిజాయితీగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ అన్మ్యారీడ్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ ఆయనకి ఒక రకంగా ఫ్రెండ్, పరిచయస్తుడు. అసలు అతను పెళ్లి చేసుకోపోవడానికి కారణం ఏంటి? ఫస్ట్ నుంచి మీ ఇద్దరికి ఏమైనా సంబంధం ఉందా? మా ఇద్దరికైతే ఫస్ట్ నుంచి ఏం లేదండి, మామూలు మాటల వరకు మా పరిచయము. అతనికి ఏంటంటే, అతను ఏజ్ లో ఉన్నప్పుడు ఎవరో ఒక ఆమెని తీసుకొచ్చి అతను పెట్టుకున్నాడు. మీ ఇద్దరికి ఫీలింగ్స్ రావడం ఎన్ని సంవత్సరాల నుంచి సుమారుగా? ఏం మేడం గారు? ఆ అబ్బాయి మిమ్మల్ని చేసుకుందాం అనుకోవడం, మీరు కూడా ఓకే అనుకోవడం, మీ ఇద్దరికి ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు 4-5 సంవత్సరాలు అవుతుంది మేడం గారు. ఓకే, మీ ఆయన చనిపోయిన తర్వాతే తప్ప అతని మీద నాకు ఎటువంటి ఫీలింగ్స్ మా హస్బెండ్ ఉన్న టైంలో లేదండి అంటున్నావు నువ్వు, అంతేనా? లేదండి మేడం. ఓకే అమ్మా, ఇప్పుడు మీ డౌట్స్ ఏంటో అడగండి. అతని గురించి అడిగారు కదా మేడం, చెప్తాను. అతను ఒక ఆవిని తీసుకొచ్చి పెట్టుకున్నారండి, మ్యారేజ్ అయిన ఆవిని.
ఆవిడ నుంచి ఇతను డివైడ్ అవ్వడానికి చేయడానికి చెందడానికి ఇంత టైం పట్టింది అతనికి ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి. క్లియర్ చేసుకున్నారు, కోర్టుల ద్వారా క్లియర్ చేసుకున్నారండి. ఓకే. చేసుకున్న తర్వాత క్లియర్ అయిందంటే నన్ను మ్యారేజ్ చేసుకోవడానికి ఇంట్లో వాళ్ళు చెప్పారు, మా చుట్టాలకి బంధువులకి అందరికి మేము ఇద్దరం చెప్పామండి. రేపు పొద్దున ఏదైనా సరే నలుగురిలో మేము ఉండాలి అని అనేసి. అయితే చెప్పినట్టు మా ఇంట్లో వాళ్ళందరూ అంగీకరించారండి. ఇప్పుడు అతను ఏంటంటే ఒక బిజినెస్ పెట్టారండి. బిజినెస్ పెట్టినందుకు ఇప్పుడు ఏంటంటే నేను బిజినెస్ పెట్టాను, నువ్వు నా దగ్గరికి వస్తే నువ్వు ఉండాలి, నేనైతే ఇటువైపు రాను అనేసి అంటున్నారు. సరే, నీకు వచ్చింది మ్యారేజ్ ప్రపోజల్, నీకు అసలు వరిసేవాలంటేనే మళ్ళీ నీకు ఇబ్బంది. ఎందుకు పిల్లోడికి ఇష్టం ఉండదు, నువ్వెందుకు అతన్ని చేసుకోవాలనుకుంటున్నావు? చేసుకోవాలనుకుంటున్నాను మేడం గారు. నేను ఎవరిని ఇంతవరకు ఏ రకంగా నేను ఊహించలేదండి. నేను ఇంతవరకు ఎవరిని నేను ఇలా వేరే విధంగా నేను చూడలేదండి. అతను నా పిల్లడు నాకు ఏ ప్రాబ్లం వచ్చినా, పిల్లడికి బాగోలేకపోయినా ఏంటైనా సరే ఒక పిల్లడికి తండ్రిలా చూస్తున్నారు. అవును, అప్పుడు అతను ఎక్కడుంటే అక్కడికే వెళ్ళాలి నువ్వు. అతను అక్కడికి రమ్మంటున్నాడు, వెళ్ళి చేసుకోవడానికి ఏంటి మీ అబ్జెక్షన్? నన్నేం అడుగుదాం అనుకుంటున్నారు? ఎందుకు చేసుకుంటే ఏంటి అబ్జెక్షన్ మేడం గారు? ఇప్పుడు బాబు ఇక్కడ చదువుతున్నాడండి. సడన్ గా ఊరు పక్కన ఊరికి నేను వెళ్ళాలంటే మా చుట్టుపక్కల వాళ్ళు చూసినా సరే ఏమైనా అనుకుంటారు కదండి. నువ్వు చేసుకునేది పెళ్లి కదమ్మా, ఆయన నిన్నేం ఉంచుకోవట్లేదు, పెళ్లి చేసుకుంటున్నావు. నీకు భర్త చనిపోయి 6 ఏళ్ళు అవుతుంది, చిన్న వయసులో ఉన్నావు. సెకండ్ మ్యారేజ్ ఎవరైనా చేస్తారు, అదే వాళ్ళ ఊరు సంబంధం వచ్చింది చేసుకుంటున్నావు. అయితే ఇందులో నీకు వచ్చిన డౌట్ ఏంటి? డౌట్ ఏంటంటే మేడం గారు, అతను ఇంతవరకు చేసుకుంటానని ఈ ప్రాబ్లం వల్ల కొంతవరకు నాకు దూరం పెట్టారండి. ఇప్పుడు నన్ను పక్కాగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకో, నాకు ఇక్కడ కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంచెం అప్పులు ఉన్నాయి, ఇవన్నీ తీర్చిన తర్వాత కొంచెం బాబు పెద్దయ్యాడు, ఆడికి మనం అబ్జెక్ట్ చెయ్యాలి అనేసి నేను చెప్తున్నానండి. అతను ఏంటంటారంటే సడన్ గా పిల్లల్ని పట్టుకొని నువ్వు అక్కడికి వచ్చి పిల్లడు నువ్వు చూసుకో, నువ్వు చెందు, పిల్లల బాధ్యత అంటే నాకు లేదు అని సడన్ గా అంటే మేడం గారు, వాడి మైండ్ ఎలాగ ఉండాలి, ఈ చుట్టుపక్కల అప్పులు నేనెలా చేర్చాలి, ఇవన్నీ నాకు విపరీతమైన డౌట్స్ మేడం గారు. అతను మనసులో ఏటో ఇప్పటికి వచ్చి నాకు అర్థం కావట్లేదండి. ఓకే అమ్మా, మీరు కాసేపు సైలెంట్ ఉండండి, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. మనకు ఈ కేసు అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఒక్కసారి మ్యారేజ్ అయిన తర్వాత అదే వ్యక్తితో కలిసి ఉండాలి అనే కల్చర్ మనకు ఒక 20 years 10 years అంతకుముందు 30 years బ్యాక్ ఉండేది. అది జెంట్స్ అయినా లేడీస్ అయినా. అక్రమ సంబంధాలు ఉంటే ఎలా ఉండేవంటే అది సెకండ్ సెటప్ లాగా, అదేదో జెంట్స్ క్రాడర్ లాగా చెప్పుకునేవాళ్ళు, క్రెడిట్ లాగా. వాడేంటో 2 ఫ్యామిలీస్ మెయింటైన్ చేస్తున్నాడు అది ఇది అన్నట్లు. సో ఇప్పుడు ట్రెండ్ ఎట్లా అయిందంటే, ఒకవేళ ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య ఏ విషయం మీదన్నా నచ్చకపోతే విడాకులు తీసుకోవడం అనేది చాలా ఈజీ ప్రాసెస్. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా డెసిషన్స్ ఈజీగా తీసుకుంటున్నారు. ఈవిడ విషయానికి వచ్చేసరికి తండ్రి లేరు. ఒక సంబంధం మంచిదా కాదా అని ప్రాపర్గా వెరిఫై చేసుకోకుండా భేదవాళ్ళు అవ్వడం వల్ల ఆడపిల్లని ఎక్కడైనా అంటగట్టేసి ముందు పెళ్లి చేసేయాలని వాళ్ళ అమ్మ వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఆ అమ్మాయి క్యారెక్టర్ని చాలా స్ట్రాంగ్ చేసింది. మీరు నన్ను ఒక ఇంటికి ఇస్తున్నప్పుడు ప్రాపర్గా ఎంక్వైరీ చేసుకోరా? ఆ అబ్బాయిని చూస్తుంటేనే కొంచెం తేడాగా ఉన్నాడు, సైకలాజికల్గా అప్పటి నుంచే వాళ్ళకి ఒక ఇబ్బందిగా ఉంది. అలాంటి వ్యక్తికి మీరు పెళ్లి చేసేసారు నన్ను వదిలిచ్చేసుకోవడానికి, అంటే నేను ఇంకా అక్కడే బతికినా చచ్చినా ఆ ఇంట్లోనే అని ఫిక్స్ అయ్యేంత పర్ఫెక్ట్గా ఆవిడ మాట్లాడారు. నేను ఇంకో వైపు కూడా మాట్లాడతా. ఏంటి అసలు నిజమేనా ఈవిడ చెప్తున్నదంతా? ఆ వ్యక్తి చనిపోయాడు. నేను ఇప్పుడు అతని వైపు ఒకవేళ అతని అడ్వకేట్ని అయితే ఎలా ఆలోచిస్తానంటే, అతను చూస్తుంటేనే అర్థం అవుతున్నప్పుడు 1 monthలోనే నీకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది మెడిసిన్స్ అంటే నమ్మే విషయం కాదు. మీకు ఆల్రెడీ మీ అవసరం కోసం పెళ్లి చేసుకున్నారు. ఆ వ్యక్తి నా బిల్లోడు కాదు అని చెప్పిన తర్వాత క్యారెక్టర్ అసాసినేషన్. 17 years 15 years అంటే ఆయన ఆల్రెడీ 11 years 7 నుంచి 18 దాకా బతుకున్నాడు. 18లో చనిపోయాడు ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసుకొని. ఆ 11 yearsలో నీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంటే నువ్వు ఎందుకు ఉండాలా? సొసైటీ కోసమో పేరెంట్స్ దగ్గర నీ క్యారెక్టర్ ప్రూవ్ చేసుకోవడానికో ఉండడం వలన నువ్వు కరెక్టే, నువ్వు గెలిచావు, నీ క్యారెక్టర్ కరెక్ట్ అని ప్రూవ్ చేసావు. కానీ ఒక వ్యక్తికి సైకలాజికల్గా ఆల్రెడీ ఒక 10% 20% ఉన్న వ్యక్తి, ఒక ఇష్టం లేని వ్యక్తి ఫోర్స్ఫుల్గా ఆ ఇంట్లో ఉంటుంటే అది సైకలాజికల్గా చాలా దూరం వెళ్తుంది. సైకలాజికల్ అంటే పిచ్చెక్కి రోడ్ల మీద పడి తిరగడం పిచ్చోళ్ళు, వాళ్ళందరికీ తెలుస్తారు. సైకలాజికల్ ప్రాబ్లం అంటే సైకాలజిస్టులకి తెలుస్తారు, ఎక్స్పర్ట్స్కి తెలుస్తారు. మనం ఒక కేసు డీల్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఎట్లా ఎంత అబ్నార్మాలిటీలో ఉన్నారు ఏంటి అని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.